హర్ హర్ మహాదేవ్. సారీ అందరికీ. నేను 12 జ్యోతిర్లింగాల సీరీస్ చేస్తా అని చెప్పాను. కానీ సెకండ్ జ్యోతిర్లింగానికి కొంచెం డిలే అయింది. ఇప్పటి నుంచి కంటిన్యూస్‌గా చేస్తాను. సో, సెకండ్ జ్యోతిర్లింగమైన శ్రీశైలం గురించి, దాని హిస్టరీ గురించి అండ్ దాని మంత్రం గురించి మాట్లాడబోతున్నా. సో, మనందరికీ తెలుసు శివయ్యకి ఇద్దరు కుమారులున్నారు. ఒకరు వినాయకుడు, ఇంకొకటి కార్తికేయుడు. సో, స్టోరీ ఏంటంటే మనందరికీ తెలుసు ప్రథమ పూజ్యుడైన వినాయకుడు ఎలా అయిండు అనేది. ఆయన ఎట్లా అయినారు అంటే కుమారస్వామికి, వినాయకుడికి ఒక కాంపిటీషన్ పెడతారనమాట. ఎవరైతే అన్ని లోకాలను ఫస్ట్ తిరిగేసొచ్చి, అన్ని నదులలో స్నానం చేసి శివయ్య దగ్గరకు వస్తారో వాళ్ళే ప్రథమ పూజలు అని చెప్తారు అని. సో, అట్లా కుమారస్వామి నెమలి వాహనం మీద ప్రతి ఒక్క ప్లేస్‌కెళ్ళి అక్కడ నదులలో స్నానం చేసి వచ్చేవాడు అన్నమాట. కానీ వినాయకుడు బుద్ధివంతుడు కాబట్టి ఆయన శివయ్యకి, పార్వతీదేవికి 3 ప్రదక్షిణలు చేసేవాడు. ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిన కుమారస్వామి ఆయన స్నానం చేసే టైంకి అక్కడ వినాయకుడు ఉండేవాడనమాట. సో, ఆయన తిరిగొచ్చి కైలాసానికి వచ్చిన తర్వాత నేనే అన్నిటికంటే కంప్లీట్ చేసిన ఫస్ట్ అని శివయ్యకి చెప్తాడు. కాదు, వినాయకుడు ఫస్ట్ కంప్లీట్ చేసినాడు. ఎందుకంటే మేమే లోకాలందరినీ చూసుకునే వాళ్ళం కాబట్టి మాకు ప్రదక్షిణలు చేసినాడు కాబట్టి ఆయన ప్రథమ పూజ్యుడు అని చెప్తాడు. అయితే అప్పుడు కుమారస్వామికి ఫుల్ కోపం వస్తదనమాట. నేను అన్ని ప్లేసెస్‌కి పోయినా, కానీ వినాయకుడు ఇక్కడనే ఉండి మీ దిక్కు ప్రదక్షిణాలు చేయంగానే ఆయనను ఎట్లా చేస్తారు అని కోపంతోటి అలిగి ఒక కొండ మీదకి పోతాడు. ఆ కొండ ఏదో కాదు, శ్రీశైలం అనమాట. సో, పార్వతీదేవి అక్కడికెళ్ళి ఆయనకి చెప్తది. అట్లా కాదు, మీ తమ్ముడు ఇట్లా చేసినాడు. ఆయనకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తదనమాట. ఎందుకు ఆయన ప్రథమ పూజ్యుడు అయిండు అనేది. ఆయన కుమారస్వామి కొంచెం మొండు పట్టు పడతాడు. అప్పుడు శివయ్య వచ్చి ఆయనకి చెప్తాడు. ఆయన బ్రహ్మాండాలను ఏలేది మేమిద్దరమే కాబట్టి అందుకనే మా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. అందుకనే అన్నిటికంటే ఫస్ట్ ఆయన వచ్చిండు కాబట్టి ఆయన ప్రథమ పూజ్యుడు అయిండని ఎక్స్‌ప్లనేషన్. సో, శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జ్ఞానం ఇచ్చినాడు కాబట్టి శివయ్యకి అత్యంత ఇష్టమైనది శ్రీశైలం అనమాట. సో, ఆయనకు అర్థమైంది ఏంటి ఏం అనేది. సో, అందుకని శ్రీశైలం మోస్ట్ పవర్‌ఫుల్. అండ్ మనందరికీ తెలుసు సాయంత్రం అంటే ప్రదోష వేళలో శ్రీశైలంలో కంపల్సరీ శివయ్య సంచరిస్తారు అని. అప్పుడు పార్వతీదేవి కూడా వరమిస్తుంది, నేను కూడా ఇక్కడనే కొలువై ఉంటాను అని. అందుకని ఇక్కడ ఒక శక్తిపీఠం జ్యోతిర్లింగం ఉంటుంది. మనందరికీ తెలుసు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఉన్నాయని. 2 కలిసి ఉన్న ప్లేసెస్ 3 ఏంటి అవి అంటే శ్రీశైలం, ఉజ్జయిన్, కాశీ. సో, ఈ 3 ప్లేసెస్‌లో ఇద్దరు ఉంటారనమాట. ఇప్పుడు మంత్రం అనమాట. అది నా వాయిస్లో కాదు, మన బాలుగారి వాయిస్లో. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం నమామి సంసార సముద్రసేతుం.